ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దివ్య రథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు వేలాది మందిగా తరలివచ్చి రథోత్సవానికి స్వామివార్లను దర్శించుకున్నారు. రథోత్సవం దేవస్థానం వద్ద నుండి ప్రారంభమై మిద్దె సెంటర్కు చేరుకుని తిరిగి అదే మార్గంలో దేవస్థానంకు చేరుకుంది. రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ అందం అబద్దయ్య, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. విచిత్ర వేషధారణలు, బాణాసంచా పేలుళ్ల మధ్య రథోత్సవం సాగింది. వివిధ రంగాల ప్రముఖులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థాన ఈవో గోపి, చైర్మన్ భోగి కోటేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మన మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరామ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు దివ్య రథోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు స్థానిక శాసనసభ్యులుగానే కాకుండా మా దేవస్థానానికి ఒక దాతగా 20 లక్షల రూపాయలతో మా దివ్య రథాన్ని బాగు చేయించి సారు ఈ సంవత్సరం అత్యంత వైభవయుతంగా జరిగే విధంగా మా అందరికీ ప్రోత్సాహం కలిగించారు. సార్ యొక్క ఆకాంక్షల మేరకు అత్యంత వైభవంగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరిగాయి. అలాగే ఈ దివ్య రథోత్సవానికి అశేష భక్త జనసందోహంతో స్వామివారు బయలుదేరబోతున్నారు. కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా భక్తులందరినీ ప్రార్థించున్నాము. ఓం నమః శివాయ. శివాయ. శ్రీ గంగా బ్రహ్మరామ సమితి మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు రథోత్సవం జరుగుతుంది. మంగళగిరి నియోజకవర్గం ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఏంటంటే మన శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు మా బోర్డు తరఫున ప్రజలందరి తరఫున చెప్తున్నాం. ప్రజలందరూ కూడా రథోత్సవం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. భక్తులకి ముఖ్యంగా గమనిక పోలీసు వారు కానీ వీడియో మిత్రులు కానీ మాకు బాగా సహకరిస్తున్నారు. వాళ్ళ విధానం ప్రకారం భక్తులు మెదులుకోవాలని చెప్తున్నాం. ఓం. 2 విష్ణు ఆలయాల మధ్య ఉన్నటువంటి మన శివాలయం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి యొక్క కళ్యాణం 15వ తారీఖు నాడు జరిగింది. ఈరోజు మరి స్వామివారి యొక్క రథోత్సవాన్ని మరి ఇక్కడ టెంపుల్ నుంచి మిద్దె సెంటర్ దాకా ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల్ని అంగరంగ వైభవంగా ఇక రథోత్సవం జరుగుతూ ఉంది. ఈ రథోత్సవానికి మరి గతంలో కొంచెం పాడైపోయినటువంటి రథోత్సవానికి దాదాపు మన ప్రీతమ ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి సహాయ సహకారాలతో ఈ యొక్క రథాన్ని మరి పునర్నిర్మాణం చేయించడం జరిగింది. దీని ఈరోజు పురవీధుల్లో ఊరేగింపుగా మరి వెళుతూ ఉంది. మరి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ యొక్క రథోత్సవాన్ని కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మంగళగిరిలో మహాశివరాత్రి దివ్య రథోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ధార్మిక సంస్థలు ప్రసాదాలు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామివారి దివ్య రథోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనారాయణ సేవా సమితి ఆధ్వర్యాన మంగళవారం మిద్దె సెంటర్లో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, అనిత దంపతులు హాజరై ప్రసాదాలు పంపిణీ ప్రారంభించారు.
పులిహోర, చక్కెర పొంగలి, లడ్డూలు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బైరబోయిన పద్మావతి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు ఫణిదపు శ్రీనివాసరావు, సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఫణిదపు భానుప్రసాద్, గాలి ప్రతాప్ రెడ్డి, సమితి ప్రతినిధులు పంచల రామచంద్రరావు, ఫణిదపు హేమంత్, దామర్ల చక్రవర్తి, వీరప్రసాద్, హరి వెంకట ప్రైవేట్ లిమిటెడ్ యజమాని అందే వెంకన్న, భక్త బృందం ప్రతినిధులు తలశీల జయలక్ష్మి, కావూరి శివపార్వతి, మన్నెం విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఓం నమః శివాయ. మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి ట్రస్టు గతంలో లక్ష్మీ నరసింహస్వామి పెద్ద రథానికి ఇట్లా నైవేద్యాల కార్యక్రమం నిర్వహించేవాళ్ళు పండిత శ్రీనివాసరావు గారు. ఆ భక్త బృందం తరఫున అలాగా ఆ లక్ష్మీ నరసింహస్వామి లాగానే మన శివ రథం కూడా ఇక్కడికి ఈ సంవత్సరం ప్రథమంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గతంలో లాగా మళ్ళీ ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించుకుంటాము. ఈ పండిత శ్రీనివాసరావు గారు ట్రస్టు మా లాంటి ఈ కార్యక్రమాలని ఇక ముందు ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగిస్తూ ఓం నమః శివాయ. మహాశివరాత్రికి ఈ కార్యక్రమం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రథోత్సవం సందర్భంగా ఫణిదపు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం ప్రప్రదంగా బిగిన్ చేశారు. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే ఇంకా ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాలని ఆ పరమశివుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. శివరాత్రి మహా సందర్భంగా ఈరోజు గంగా బ్రహ్మ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం దివ్యరథోత్సవం ఇచ్చే సందర్భంగా లక్ష్మీనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో దాతలుగా ఈరోజు మన్యం రమేష్ గారు, అనిత గారు ఇక్కడ దాతలుగా వ్యవహరిస్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నది. దీనికి సంబంధించిన మా మిత్రులు అందరూ పండిత భాను కానీ, ధన్యం దినేష్ కానీ, బట్టు సాయిబాబు కానీ, అలాగే మా జగ్గారు శ్రీనివాసరావు గారు ఇచ్చేశారు. ఈ సంవత్సరం కొత్తగా వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించే స్వామివారి కృప కావాలని కోరుకున్నాం. ఇట్లు శ్రీ లక్ష్మీనారాయణ సేవా సమితి. మల్లేశ్వరుని రథోత్సవం సందర్భంగా శివగురుస్వామి ఆధ్వర్యాన ప్రసాదాలు పంపిణీ చేశారు. పులిహోర, రవ్వ కేసరి ప్రసాదాలు పంపిణీ చేశారు. మల్లేశ్వరుని దివ్య రథోత్సవం సందర్భంగా దేవస్థానం వద్ద శ్రీ గంగా బ్రహ్మ సమేత మల్లేశ్వర స్వామివారి అన్నదాన ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు వాకా మంగారావు, డోగిపర్తి శ్రీనివాసరావు, మునుగపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ గంగా బ్రహ్మ సమేత మల్లేశ్వర స్వామివారి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళగిరిలో అత్యంత వైభవంగా 2010 నుంచి ఇప్పుడు దాకా ఏకగ్రీవంగా చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ట్రస్ట్లో ఉన్న మెంబర్స్ మొత్తము చక్కగా వారి పనులు వాళ్ళు చేస్తూ ఇక్కడ అందరికీ అనుకూలంగా పోవటం, ఎల్లంగానే మమ్మల్ని గౌరవించి మంగళగిరి ప్రజలు కానీ, గ్రామాల ప్రజలు కానీ గౌరవించి ఈ అన్నదాన ట్రస్ట్కి చేకూరుస్తున్నారు. కాబట్టి ఆ ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పుకుంటూ కోరుకుంటున్నాం. అట్లాగే మా ట్రస్ట్లో ఇప్పుడు దాకా 68,61,589 రూపాయలు నిలవటం జరిగింది. దీన్ని మేము నిత్యాన్నదానం చేయాలనే సంకల్పంతో చేస్తున్నాము. దీన్ని మంగళగిరి ప్రజలు కానీ, ఇతర ఊరిలో ఉన్న గ్రామ ప్రజలు కానీ మాకు అన్నదండలు ఇచ్చి మమ్మల్ని ఎన్నిదట్టి చేస్తారని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. శ్రీ గంగా బ్రహ్మ మల్లేశ్వర స్వామివార్ల అన్నదానం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి గత 2010 నుంచి ఈరోజు వరకు కొన్ని వేల మందికి మహాశివరాత్రి పర్వదినాన రథోత్సవం రోజున అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. భక్తుల సహకారంతో మరి త్వరలో అన్నదానం అనుకుంటున్నాం. వాస్తవంగా ఈ నెల నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. రూమ్ కూడా చూస్తున్నాం. రూమ్ కానీ దొరికితే ఈ నెల నుంచే అన్నదానం చేయడానికి మా కమిటీ సభ్యులు అందరూ కూడా తీర్మానం కూడా చేయడం జరిగింది. మేము రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. దాతలందరికీ కూడా మరోసారి ఓం నమ శివాయ. శ్రీ గంగా బ్రహ్మ సమేత మల్లేశ్వర స్వామివార్ల అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో గత 16 సంవత్సరాలుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం మహాశివరాత్రి మనం పండుగ జరుపుకొని ఈరోజు స్వామివారి దివ్య రథోత్సవం జరుగుతుంది.
ప్రతి సంవత్సరం కూడా స్వామివారి దివ్య రథోత్సవం రోజు మాత్రమే ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండడం జరిగింది ఆనవాయితీగా. సుమారుగా మేము ఈ సంవత్సరం 15,000 పైచిలకు భక్తులకి అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా మాకు సహకరించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల అన్నదాన ట్రస్ట్ తరఫున అన్నదానం ప్రతి సంవత్సరం చేయడం చాలా సంతోషం. ఈ సంవత్సరం నన్ను లీగల్ అడ్వైజర్గా తీసుకోవడం దానికి ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. నా వంతు సహాయాలు సహకారాలు అందజేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మంగళగిరిలో బ్రహ్మకుమారి ఆధ్వర్యాన శివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో బీకే శాంత, నాగమణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆత్మగురు శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆత్మకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా మన గ్రామంలో 3 రోజులు మించి కార్యక్రమాలు ఉత్సాహంగా అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. ఈరోజు అన్న సమర్పణ కూడా బాగా జరుగుతుంది. ఈరోజు ఇక ముందు కూడా ఏ సమస్యలు లేకుండా అందరూ కలిసికట్టుగా కృషి చేసి గుడిని ఇంకా డెవలప్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అందరూ సహాయ సహకారాలు అందించిన వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ గుడి ఈవో గారికి కూడా ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఆత్మకూరు గ్రామంలో విశేషం ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో 15వ తేదీన స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా 16వ తారీఖున గ్రామంలో రథోత్సవం జరిగింది. అదేవిధంగా 17వ రోజు ఉదయం ఈరోజు అన్న ప్రసాదం కార్యక్రమం మరి వేలాది మంది భక్తులతో పెడతాం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఐటీ శాఖ మినిస్టర్ గారైన నారా లోకేష్ గారి సహకారంతో అదేవిధంగా మా గ్రామస్తులు ప్రతి ఒక్కరూ సహకరించి మా గుడి కమిటీ చైర్మన్ గారు కానీ గ్రామ అధ్యక్షులు గారు కానీ ఈఓ గారు కానీ అదేవిధంగా కిషోర్ అన్న గారు మా బ్రదరు సుకుమార్ గారు కానీ జోష్నా గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో విజయోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. గ్రామస్తులు మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా అందరూ సహకరించి వేలాది మంది చక్కగా అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి సహకరించిన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. 14వ తారీఖు కాడి నుంచి శివరాత్రి ఉత్సవాలు ఆత్మకూరు గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 14వ తారీఖు పెళ్లికొడుకును చేయటం, 15వ తారీఖు శివరాత్రికి నైటు కళ్యాణ మహోత్సవం జరిగింది. అదేవిధంగా 16వ తారీఖు రథోత్సవం వేలాది మంది భక్తులతో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో జరిగింది. అలాగే 17వ తారీఖు ఈ రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్న ప్రసాద వితరణకు అందరూ గ్రామస్తులు సహకరించారు. మాతో పాటు వెలగపూడి కిషోర్ గారు మాతో సహకరించి, కొమ్మ సుకుమార్ గారు, ఇంకా అలాగే
గుడి కమిటీ కుర్రవాళ్ళు ఆత్మకూరు గ్రామంలో ఏం చేసి ఉన్నా శ్రీ 14వ తారీఖు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయట, 15వ తారీఖు కళ్యాణం జరుపుట, 16వ తారీఖు రంగరంగ వైభవంగా రథోత్సవం జరిగింది. ఇవాళ 17వ తారీఖు భోజనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కావున ప్రజలందరూ వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుతున్నాము. మన ఆత్మకూరు మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ గారు 12 క్వింటాల బియ్యం ఇచ్చినారు. వారికి మా కుటుంబం తరపున, మా ఆత్మకూరు తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మంగళగిరి శివాలయం వద్ద స్వామివారి దివ్య రథోత్సవం సందర్భంగా శనగ గుగ్గిళ్లు ప్రసాదం పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ఓ టీవీ ఛానల్ ఎండీ ఇందు హాజరై ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో DYFI నాయకులు ఎస్ గణేష్, ఎం రాంబాబు, బాలాజీ, అన్వర్, ఎం నాగేశ్వరరావు, నవీన్, శివ, గోవింద్, సత్యనారాయణ, మంగళాద్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా మంచినీళ్ళు గుగ్గిళ్ళు పంపకం జరుగుతుంది. రథోత్సవం సందర్భంగా DYFI ఆధ్వర్యంలో, అదేవిధంగా మంగళగిరి పట్టణంలో #1 న్యూస్ ఛానల్ అయిన LTV ఛానల్ మేనేజర్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. భక్తులందరూ కూడా ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. DYFI తరపున ఈ సంవత్సరం తిరునాళ్ళకి సందర్భంగా వీళ్ళు గుగ్గిళ్ళు పంపిణీ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ ఎ నోబుల్ కాజ్. దీన్ని ఇలాగే వీళ్ళు ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు మంచి సౌకర్యం కోసం, భక్తుల సౌకర్యం కోసం మంచినీళ్ళు కూడా పంచుతున్నారు. ఇలాగే వీళ్ళు మంచి పనులు చేసి ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య DYFI ఆధ్వర్యంలో ఈరోజు శివరాత్రి ఉత్సవాల సందర్భంగా రథోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రథోత్సవంలో వచ్చినటువంటి భక్తులకి ఏదైతే ప్రసాద వితరణ కార్యక్రమం సందర్భంగా శనగ గుగ్గిళ్ళు పంపకం జరుగుతూ ఉంది. భక్తులకి సాయంత్రం వేళ స్నాక్స్ ఇస్తూ, అదేవిధంగా మంచినీళ్ళు పంచుతూ ఎంతో కొంత మా వంతు సహాయం భక్తులకు చేయాలనే ఉద్దేశంతో DYFI ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో యువజన సంఘం కార్యకర్తలందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు, అదేవిధంగా LTV చైర్మన్ గారైనటువంటి మేడం గారు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు DYFI పక్షాన ప్రత్యేకమైన LTV వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శివరాత్రి సందర్భంగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య DYFI ఆధ్వర్యంలో మేము ఇంతకుముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాము. దానిలో భాగంగానే ఈరోజు రథం లాగడానికి వచ్చే భక్తులందరికీ కూడా శనగుగ్గిళ్ళు మరియు మంచినీళ్లు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి యువతకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు రథోత్సవం కార్యక్రమం శివరాత్రి రోజు DYFI ఆధ్వర్యంలో శనగుగ్గిళ్ళు ప్రసాదాన్ని పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమాలు చేస్తామని DYFI తరపున చెప్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు LTV చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి వచ్చినందుకు గాను ధన్యవాదాలు తెలుపుకుంటూ మల్లేశ్వరుని రథోత్సవం సందర్భంగా రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యాన ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సర్కిల్ ప్రతినిధి దేవతి భగవన్నారాయణ తదితరులు మాట్లాడారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈరోజు బ్రహ్మోత్సవాల భాగంగా రథోత్సవం కార్యక్రమం స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరము మేము ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. రచ్చబండ ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో అందరం కలిసి ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటాము. నిత్యం కూడా ఈరోజు బ్రహ్మోత్సవాల రథం స్టార్ట్ అయింది. మొన్న కళ్యాణం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు కళ్యాణం రోజు కూడా ప్రసాదాలు చేయించాము. ఈరోజు కళ్యాణం రథోత్సవం స్టార్ట్ అయింది కాబట్టి ఈ ప్రసాదాలు స్టార్ట్ చేశాము. శనగలు, పులిహార, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ బ్రహ్మోత్సవాలకు ఏదో చేస్తూనే ఉంటాము. అట్లనే లక్ష్మీనారసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 9 రోజులు కూడా ఊళ్ళో ప్రసాదాలు తయారు చేపిస్తుంటాము. పునవాహన రోజు కానీ, రథోత్సవం కానీ, అన్నదానం కానీ ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటాం. రచ్చబండ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రథోత్సవం
అత్యంత వైభవోపేతంగా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు, ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు ఉత్సాహంగా భక్తుల్ని దగ్గర చేస్తూ అత్యంత ఉత్సాహంగా రథోత్సవం జరుగుతున్న ఈ శుభ సందర్భంలో రచ్చబండ ఫ్రెండ్స్ తరఫున ప్రసాద వితరణ కార్యక్రమము రచ్చబండ అధ్యక్షులు వాసుగారు ఆధ్వర్యంలో, మన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు డాక్టర్ రేవతి భగవన్నారాయణ గారు, మరి అట్లాగే లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు సభ్యులు మేకల మోహన్ రావు గారు, మహేష్ గారు, పూర్ణ గారు తదితరులందరూ కూడాను ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం.